ఈ వారం 6 నామినేషన్‌లో ఉన్నారు. 2 అమ్మాయిలు, 4 అబ్బాయిలు. దివ్య, తనుజ ఉంది. అలాగే భరణి, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్. ఈ 6 నామినేషన్‌లో ఉన్నారు. మరి ఇద్దరైతే డేంజర్‌లో ఉన్నారు. టాప్ పొజిషన్‌లో ఉంది ఎవరంటే తనుజ. తనుజ ఆట తీరు, మాట తీరు ఈసారి మారింది కాబట్టి ఆమె ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా ఆమె ఓటింగ్‌లో టాప్‌లోనే ఉంటూ వచ్చింది. మరి మూడో ప్లేస్‌లో, నాలుగో ప్లేస్‌లో ఉన్నటువంటి సుమన్ శెట్టి గారు ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా రెండో ప్లేస్‌కొచ్చేసాడు. మరి తను కెప్టెన్‌గా గెలవడం, ఆట బాగా ఆడిండు కాబట్టి ఓటింగ్ కూడా బాగా పడ్డట్టుంది. టాప్ 2లో ఉన్నాడు. ఇక థర్డ్ చూసుకున్నట్టయితే భరణి, డిమాన్ ఈ ఇద్దరు కూడా కొంచెం డిఫరెన్స్ తోటి ఉన్నారు. మరి భరణి గారికైతే బాగా ఈ వారం బాగా పడిపోయింది. డీమాన్ పవన్ పాపం మంచి ఆటగాడు కానీ రీతు చౌదరితో చెడగొట్టుకుంటున్నాడు. ఈ లవ్ ఏందో, ఆ గుసగుసలేందో, ఆ రాత్రిపూట ఆ బొగ్గలు గిలుడేందో అదేం అర్థం అవ్వట్లే. దానివల్ల డీమాన్ పవన్ ఆట పోగొట్టుకుంటున్నాడు. ఎప్పుడు మాడుమోహం వేసుకొని చూస్తూ ఉంటాడు. సో మొత్తానికైతే ఆట పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. మరి ఇక ఫిఫ్త్ అండ్ సిక్స్త్ చూసుకున్నట్టయితే దివ్య, రాము రాథోడ్ ఉన్నారు. ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరు కంపల్సరీ మాత్రం పోతారనుకుంటున్నారు. మరి రాము రాథోడ్ పాటలు కానీ అతను కానీ కావాలనుకుంటే అతనికి ఓట్లు వేసుకోండి. అలాగే దివ్య నచ్చిన వాళ్ళు దివ్య కూడా ఓటు వేసుకోండి. వీళ్ళిద్దరు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నార్మల్ మీడియా. థ్యాంక్ యూ.